హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఫస్ట్ ప్రోమో అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. కాకపోతే ఓటింగ్ పోల్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడేసుకుందాం. సో ఆ తర్వాత ప్రోమో గురించి క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ప్రోమోలో చాలా స్పెషల్ హైలైట్ అబ్బా. ఆ సోనియా విషంతో కూడుకున్న నవ్వు ఒకటి ఉంది చూడండి, బీపీ లేచింది నాకు ఆ నవ్వు చూడగానే. నాకైతే మాత్రం ఎలాగైనా ఎలిమినేట్ చేయాలబ్బా ఈ మనిషిని అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. కానీ ఇంక ఏమో, నా చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు కదా, ఇంకా అది పరిస్థితి. సో అందుకే ఫస్ట్ ఒకసారి ఆ ఓటింగ్ పోల్ అనాలిసిస్ కోసం ఆడుకుందాం. ఏంటి పరిస్థితి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ పోల్స్లో ఎవరు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా ఆల్ అన్అఫీషియల్ పోల్స్లో ఎక్కడైనా చూడండి, అన్ని ఓటింగ్ పోల్స్లోని కూడా టాప్లో ఉన్నది ఎవరయ్యా అంటే నబీల్. అసలు నబీల్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అసలు. కానీ ఇలాంటి పర్సన్కి లాస్ట్ వీక్ నాగార్జున గారేమో అసలు కనీసం అప్రిషియేషన్ లేదు, పెద్దగా డిస్కస్ చేసింది లేదు, తన గురించి ఏం జరగలేదు. సో ఏందో ఆ సోనియా భజనకే సరిపోతుంది ఆయనకి టైము. ఆయన నిఖిల్ అంటాడు మళ్ళీ ఆయన అలకదేర్చడానికి టైం సరిపోతుంది. ఈయన పరిస్థితి మాత్రం ఈయన పట్టించుకోవట్లేదు. సో ఫస్ట్ అయితే మాత్రం నబీల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. దట్స్ వెరీ గుడ్ అసలు. యాక్చువల్గా రెండో వారం నామినేషన్స్ వరకు కూడా నబీల్ అసలు ఇంత స్ట్రాంగ్ అవుతాడు, ఇంత పాపులర్ అవుతాడు, ఇంత పర్ఫెక్ట్ అవుతాడు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే లేదు. కానీ ఇప్పుడు మాత్రం నబీల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బేసిక్గా తన నామినేషన్స్ కానీ, లేదంటే టాస్క్లో తన ఎఫర్ట్స్ కానీ, సంచాలకుగా తన గేమ్ ప్లే కానీ, గేమ్స్ కానీ, ఎటు చూసుకున్నా కూడా హౌస్లో బిహేవియర్ కానీ, ఎంత గట్టిగా మాట్లాడుతున్నా కూడా వర్డ్స్ లూజ్ అవ్వడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. అంటే నబీల్ ఎలాంటి పర్సన్ అంటే హార్ట్ఫుల్గా మాట్లాడతాడు, అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాడు అక్కడ మాటలతో కూడా. సో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్గా పెద్ద పెద్దగా అరుస్తున్న టైంలో కొంతమంది వర్డ్స్ లూజ్ అవుతుంటారు, కానీ నబీల్ అసలు ఏ మాత్రం వర్డ్స్ లూజ్ అవ్వడు. అండ్ అట్ ద సేమ్ టైం అవతలను కమాండ్ చేసినట్టు కూడా ఉండదు అది. ఇప్పుడు ఒకసారి నిఖిల్ ఫర్ ఎగ్జాంపుల్ సీత విషయంలో ఒకసారి నామినేషన్స్ టైంలో అరుస్తున్నప్పుడు అది కమాండింగ్లా అనిపిస్తుంది, కానీ ఇక్కడ కమాండింగ్లా కూడా ఏం ఉండదు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా. అంటే నబీల్ అనే పర్సన్ అందువల్ల చాలా జెన్యూన్ అనిపిస్తాడు. అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ అనిపిస్తాడు, చాలా స్ట్రాంగ్ అనిపిస్తాడు. అన్నీ ఉంటాయి తనలో, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా నబీల్ చాలా బెటర్ పొజిషన్కి వచ్చాడు రెండో వారం నామినేషన్స్తో కంపేర్ చేసుకుంటే. సో టూ గుడ్ పొజిషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు తనకు అందుకే ఓటింగ్లో టాప్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే నబీల్ డెఫినెట్గా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. ఏమో చెప్పలేం, గుర్రం ఎగరవచ్చు అన్నట్టు నబీల్ గెలవచ్చు కూడా చెప్పలేం మనం, ఏదైనా జరగచ్చు. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. చెప్పలేం మనం, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ స్ట్రాంగ్నెస్ అనేది కనబడుతుంది అబ్బా మనిషిలో. రైట్ పర్సన్స్కి అగైనిస్ట్గా వెళ్తున్నాడు, ఎవరికి అగైనిస్ట్గా వెళ్ళాలో వాళ్ళకే వెళ్తున్నాడు. అండ్ వెళ్ళిన విధానంలో కూడా కొన్ని థింగ్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటున్నాయి అనమాట. కొన్ని చాలా థింగ్స్ పర్ఫెక్ట్ ఉంటున్నాయి, అది బాగా అనిపిస్తుంది మెయిన్గా. సో నబీల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎక్కడ చూసుకున్నా కూడా. ఇంకా తర్వాత సెకండ్ ప్లేస్లో ఒక దగ్గర ఏమో ప్రేరణ ఉంది, ఒక దగ్గర ఏమో నాగమణికంఠ ఉన్నాడు, ఇంకొక దగ్గర ఏమో ప్రేరణ ఉంది. సో మాక్సిమం మూడింటి దగ్గర చూసుకున్నట్టయితే ప్రేరణ కొంచెం సెకండ్ పొజిషన్లో అయితే కనబడుతోంది. సో ప్రేరణకి ఎందుకు ఓటింగ్ ఉంది అంటే మైట్ బి యష్మి ఫ్యాన్స్ కూడా ఓట్లేస్తూ ఉండొచ్చు. సారీ. అయితే ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ యష్మి వాళ్ళ బాండింగ్ బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం జెన్యున్గా వాళ్ళ గేమ్ ప్లే కూడా చాలా సాలిడ్ ఉంది, చాలా స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్ గేమ్ ప్లే ఉంది వాళ్ళది. సో ఆ ప్రకారంగా కూడా మైట్ బీ కొంతమంది అంటే వీళ్ళిద్దరిని కామన్గా లైక్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అట్లా లైక్ చేసినప్పుడు సరే ప్రేరణ ఒక్కరితే ఉంది కాబట్టి, యష్మి లేదు కాబట్టి ఇంకా ప్రేరణకి ఓటింగ్ వేస్తూ ఉండొచ్చు. అండ్ అలాని కాకపోయినా తనకు ముందు నుంచి కూడా కొంచెం ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అండ్ తనను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, క్యూట్ పై అనే ఫీలింగ్లో సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. సో అందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రేరణ అయితే కొంచెం మంచి ఓటింగ్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది, సేఫ్ జోన్లో ఉంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో మైట్ బి ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే ప్రేరణ కూడా ఆ టాప్ 7, టాప్ 6 ఆ పొజిషన్స్ వరకు రావచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో బేసిక్గా ఈసారి ఏమైపోతుందంటేనబ్బా, ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరు కన్సిస్టెంట్గా ఉండగలుగుతారో ఏం క్లారిటీ రావట్లే. ఎవరైనా మధ్యలో వెళ్ళిపోవచ్చు, ఎవరైనా చివరిదాకా ఉండిపోవచ్చు, ఎవరైనా ఏదైనా అయిపోవచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందన్నమాట ఈ సీజన్. సో బేసిక్గా అందుకే ఈ సీజన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఏమో ఇంకేం చెప్తాం. సారీ, నాకు నిద్ర వచ్చేస్తుంది బాగా. ఇంకా తర్వాత అదే. సో థర్డ్ పొజిషన్లో నాగమణికంఠ అయితే ఉన్నాడు. సో మణికంఠ బేసిక్గా తన ఓటింగ్ బాగానే ఉంది.
సో డెఫినెట్‌గా గుడ్ ఓటింగ్ అని చెప్పొచ్చు. సో మణికంఠకి ఎలాంటి డేంజర్ జోన్ లేదు. మణికంఠకి ఎలాంటి ప్రాబ్లము లేదు. కంప్లీట్‌గా తను సేఫ్ జోన్‌లో అయితే ఉన్నాడు. సో థర్డ్ పొజిషన్‌లో మణికంఠ ఉన్నట్టు కదా! సో ఓకే. తనకేంటంటే తన ఆటకి ఇంకా ఈ ఓటింగ్ సరిపోద్దింక. ఇంకింతకంటే ఎక్కువ ఓట్లు పడినా కూడా వేస్టే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఆడలేడు కాబట్టి. సో ఇదే ఎక్కువ ఇంకా ఇన్‌ఫాక్ట్ ఈ ఓటింగే ఎక్కువ. సో ఓకే. బానే ఉంది. థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ యూ నో ఇంకా మేబీ బెటర్ అయితే లెట్స్ సీ చూద్దాం. బట్ ఏదైనా సరే ఇప్పుడు నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ ఏదోలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏదోలా ఉంది. అదనమాట పరిస్థితి. సో ఏం చేయలేం మనం. సో కష్టం ఇంకా వీళ్ళంతా గూడా. ఆహ్, అంటే ఎందుకో ఈ సీజనే కష్టం అనిపిస్తుందిలెండి ఎనీహౌ మొత్తానికి. సో బట్ నాగమణికంఠ ఈస్ ఇన్ థర్డ్ పొజిషన్. సో డెఫినిట్‌గా మంచి ఓటింగ్ అని చెప్పొచ్చు. నబీల్‌కి దగ్గర దగ్గరగా 28% ఓటింగ్ పడుతోంది. ప్రేరణకి దగ్గర దగ్గరగా 18% ఓటింగ్ అయితే పడుతుంది. మణికంఠకి 16-17% ఓటింగ్ అయితే పడుతుంది. సో దట్స్ గుడ్. ఫెయిర్ ఓటింగే బానే పడుతుంది యాక్చువల్‌గా. సో పర్ఫెక్ట్‌గానే ఉందని చెప్పాలి. సో నాగమణికంఠ ఈజీగా సేవ్ అయిపోతారు అందులో నో డౌట్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నది ఎవరంటే ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఆదిత్య ఓం గారు ఈ ఈ ఓటింగ్‌ని ఎలా గ్రాబ్ చేశారు అంటే ఆపరేషన్ సోనియా కారణంగా. బేసిక్‌గా అందరూ కూడా ఈ వారం సోనియా ఎలిమినేట్ అయిపోవాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో సోనియాని ఎట్టి పరిస్థితుల్లోని ఉంచకూడదనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ అయినా, పృథ్వీ ఫ్యాన్స్ అయినా కూడా ఉంచకూడదనుకుంటున్నారు. ఎందుకంటే సోనియా గనక ఉన్నట్టయితే వాళ్ళ ఆట కూడా నాశనం అయిపోతుందనే బేసిస్ మీద. సో సోనియా అనే పర్సన్ ఎలిమినేట్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు మొత్తం అందరూ గూడా. సో అది పాయింట్ అనమాట ఇక్కడ. సో సోనియా అనే పర్సన్‌కి అగైన్స్ట్‌గా చాలా గట్టిగా ఓటింగ్ అయితే నడుస్తోంది ఈ వారం అయితే. సో ఈ ఆపరేషన్ సోనియా జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా సోనియా ఎలిమినేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆదిత్య ఓం గారికి ఓట్లయితే ఏస్తున్నారు చాలామంది. సో అది సిట్యుయేషన్. అయితే నేనేమంటానంటే ఒక్కరోజు పృథ్వీకెయ్యండి. సో నా పాయింట్ అది. ఆపరేషన్ సోనియా చెయ్యండి. చాలా అవసరం. చాలా ఇంపార్టెంట్. డెఫినిట్‌గా సోనియా ఎళ్ళిపోవాలి. సో కాకపోతే ఏంటంటే ఆపరేషన్ సోనియా చేసే టైంలో ఆదిత్య ఓం గారికి అన్ని రోజులు ఎయ్యండి. కానీ ఒక్కరోజు అంటే ఎవరైతే ఆపరేషన్ సోనియాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓట్లు ఆదిత్య ఓం గారికేస్తారు గదా! అయితే ఒక్కరోజు పృథ్వీకెయ్యండి. మిస్డ్ కాల్ అండ్ ఓటింగ్ హాట్‌స్టార్ ఓటింగ్ 2 కూడా ఒక్కరోజు పృథ్వీకెయ్యండి. ఎందుకంటే ఆపరేషన్ సోనియా కొంచెం అటు ఇటు తేడా కొట్టిందనుకోండి, పృథ్వీ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు బేసిక్‌గా పృథ్వీ ఇన్ డేంజర్ జోన్. మనం లాస్ట్ వీకే చూసాం యాక్చువల్‌గా. పృథ్వీ మళ్ళీ నామినేషన్స్‌లోకొచ్చాడు. సో ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లుందంటే సోనియా, పృథ్వీ, ఆదిత్య గారు. సో ఇట్లా ఉంది సిట్యుయేషన్. సో ఆదిత్య గారు సరే ఆపరేషన్ సోనియా వల్ల సేవ్ అయ్యారనుకుందాం. బట్ అప్పుడు సోనియాకి తనకున్న పీఆర్ ఓట్ల వల్లో, లేదంటే ఆర్‌జీవీ సపోర్ట్ వల్లో, తన టీమ్ ఓటింగ్ వల్లో వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి సోనియా ఒకవేళ సేవ్ అయిపోతే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతారేమో అనిపిస్తోంది. సో పృథ్వీ జెన్యూన్ గేమరే అందులో తప్పు లేదు. సో పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆపరేషన్ సోనియా కారణంగా తను ఎలిమినేట్ అవ్వకూడదన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో ఈ పాయింట్ అయితే చెప్తున్నాను నేను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు అది మీరు చేయాలనుకుంటే మీరు చేయండి. లేదంటే లేదు అది మీ ఇష్టం గానీ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎలిమినేట్ సోనియా, ఆదిత్య ఓం గారికి అన్ని రోజులేయండి. ఒక ఫ్రైడే రోజు మాత్రం పృథ్వీకి అయితే ఓటేయండి. సో ఫ్రైడే రోజు పృథ్వీకి ఓటేస్తేనే సోనియా అయితే ఎలిమినేట్ అవుతది. అది మరి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో అది సిట్యుయేషన్. సో ఇప్పుడు ఆదిత్య గారైతే ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నారు. సో ఆయన చాలా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు ఆదిత్య గారు. ఆదిత్య గారికి 15.5% దాకా ఓటింగ్ అయితే పడతాం. సో గుడ్ ఓటింగ్. ఆదిత్య గారికి చాలా బాగా పడుతుందనే చెప్పాలి ఓటింగ్ అయితే. సారీ. అయితే ఇప్పుడు ఆదిత్య గారి తర్వాత ప్లేస్‌లో పృథ్వీ అయితే ఉన్నాడు ప్రస్తుతానికి. 10.9 అంటే దగ్గర దగ్గరగా 11% ఓటింగ్‌తో. కానీ ఆ తర్వాత సోనియా కూడా 10.2% ఓటింగ్‌తో ఉంది. సో సోనియా ఏమి పెద్ద దూరంగా ఏమి లేదు. పెద్ద డిఫరెన్స్ ఏమి లేదనమాట ఇద్దరికి కూడా. చాలా తక్కువ డిఫరెన్సే ఉంది. చాలా చోట్ల ఒక దగ్గర పృథ్వీకి 12 ఉంటే సోనియాకి 11 ఉంది. ఓ దగ్గర పృథ్వీకి 11 ఉంటే సోనియాకి 10 ఉంది. సో 9 ఉంది. సో దగ్గర దగ్గరగానే ఉన్నారు ఇద్దరు కూడా ఓటింగ్ పరంగా. సో అందుకని ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కూడా పృథ్వీ వెళ్ళిపోతాడేమో అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే ఉందన్నమాట. సో అది పాయింట్. సో ఇట్లాగా పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరూ లాస్ట్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ కొంచెం అటు ఇటు ఏమైనా అయితే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆపరేషన్ సోనియా చాలా గట్టిగా చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యూ నో పర్ఫెక్ట్‌గా ఓట్లేయండి. అండ్ లాస్ట్‌లో మిగతా రోజులు ఆదిత్య గారికేయండి. ఒక్కరోజు మాత్రం పృథ్వీకేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎలిమినేట్ సోనియా. మీరు ఆ బేసిస్ మీద ఓట్లేసేవాళ్ళైతే అలా చేయండి అని చెప్తున్నాను నేను. లేదంటే లైట్ ఇంకా. సో అది మరి. ఇది పొజిషను. నబీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాడు. అది హైలైట్ అని చెప్పొచ్చు. సో అది మ్యాటర్. ఇంకా ప్రోమో కోసం మాట్లాడుకుంటే బేసిక్‌గా ప్రోమో చూస్తున్నంత సేపు కూడా చాలా చిరాకేస్తోంది సోనియాని చూస్తుంటే. యష్మి నిజంగా వ్యాలిడ్ పాయింట్సే చెప్తోంది. ఇప్పుడు మదరు, సిస్టరు అది ఇది అని చెప్పి నిజంగా వాళ్ళని వాడుకుంటోంది. వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటోంది.
అండ్ ఒకానొక టైంలో మనకైతే చాలా కంపనంగా కూడా అనిపించింది. వాళ్ళు చేసిన పనులు అవన్నీ కూడా అవన్నీ చూసాం మనం. చాలా ఇరిటేషన్‌గా, చాలా దారుణంగా అనిపించింది మనకైతే. సో, సోనియా అనే పర్సన్ ఏంటంటే డెఫినిట్‌గా గేమ్ కోసం వాళ్ళిద్దరిని వాడుకుంటుంది. అందులో నో డౌట్. సో, యష్మి ఇక్కడ డెఫినిట్‌గా తన పాయింట్స్ అన్నీ కూడా బయట పెట్టేస్తోంది. సోనియా గురించిన నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుండేసరికి సోనియా తీసుకోలేక నామినేషన్‌లో చెప్పిన పాయింట్ ఏంటంటే తిను వేరే ఏదో పాయింట్ చెప్తుంటే దానికి ఏమంటోంది? నువ్వు నిఖిల్‌ని, పృథ్వీని చూస్తున్నావు. నన్ను కూడా చూడు. అప్పుడప్పుడు నీకు తెలుస్తదని చెప్పి అంటోంది. అంటే అమ్మాయి క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తోంది. దట్ ఈస్ నాట్ రైట్ గదా! సో, తను గేమ్ పరంగా మాట్లాడుతూ ఉంటే, తిను క్యారెక్టర్ పరంగా మాట్లాడుతూ ఉంటది. అది ఎందుకో నాకర్థం కాదింక. మొత్తం అంతా కూడా అసలు చాలా వరస్ట్ మైండ్‌సెట్ అసలు సోనియాదైతే మాత్రం. సో, ఇంకా తర్వాత యష్మి కూడా ఇంకా నెక్స్ట్ టైమ్ నువ్వు నన్ను చూడు. అప్పుడు నేను ఆడుతున్నానో లేదో తెలుస్తది. నెక్స్ట్ నామినేషన్స్‌లో అది ఇది అని చెప్పి అన్నది. ఇంక నెక్స్ట్ నామినేషన్స్‌కి సోనియా అయితే ఉండకపోవచ్చు. సో, లెట్స్ సీ చూద్దాం. ఆ కన్నింగ్ స్మైల్ అయితే మాత్రం అస్సలు బీపీ లేసింది నాకైతే మాత్రం అది చూస్తూ ఉంటే. అన్నట్టు నవ్వింది నాకు. అబ్బా! ఏంది మనిషి అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. సో, ఇంక అదే సో, ఎనీహౌ మొత్తానికి సోనియా ఎలిమినేట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వారం అయితే మాత్రం. సో, ఎలిమినేట్ అయితే ప్రశాంతంగా ఉంటది. ఆహ్, చూద్దాం మరి ఇంక ఏందో ఏంటి పరిస్థితి అనేది. యష్మి ఆ తర్వాత ఎమోషనల్ కూడా అయిపోయింది. యష్మి బేసిక్‌గా అంటే లైవ్‌లో చూసాను. ముందు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయినట్టు ఫీలింగ్ వచ్చినా కూడా తర్వాత తన పాయింట్స్ అన్నీ కూడా లాజికల్‌గా ఉన్నాయి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తోంది. డెఫినిట్‌గా తను అన్నీ కూడా క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. సో, యష్మి సైడ్ అయితే 100% ఎలాంటి మిస్టేక్ లేదు. సోనియా సైడే మొత్తం మిస్టేక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా యష్మి ఇంకా ఈ బేసిస్ మీద ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ ఇంకా డెఫినిట్‌గా చాలా మాట్లాడొచ్చు. చాలా అటాక్ చేయొచ్చు సోనియా మీద తనన్న మాటలకి. కానీ అలాగేం చెయ్యట్లేదు. నిజంగా చెప్తున్నా. ఆ మాట ఏదైతే ఉందో డెఫినిట్‌గా చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. సో, అదే ఉంది డెఫినిట్‌గా ఈ ఈ సోనియా విషయంలో అసలు కంప్లీట్‌గా బ్యాడ్ లెండి. మనం ఇంక ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్టే ఇంక ఆవిడ. కంప్లీట్ వరస్ట్ ఆవిడ. అది. సో, అది గైస్ ఇది ఎపిసోడ్ ప్రోమో రివ్యూ అండ్ ఓటింగ్ పోల్ రివ్యూ. సో, మీరేమనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు ఈ వారం? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సోనియా అవ్వాలనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆపరేషన్ సోనియాలో పార్టిసిపేట్ చేస్తున్నారో లేదో మెయిన్‌గా చెప్పండి కింద కామెంట్స్‌లో. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మాకు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.